నమస్తే, మీరు చూస్తున్నవి మీ RTV 9 కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు తిలకిద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం నందు సింగరేణి SC అండ్ ST ఉద్యోగస్తుల లైసెన్స్ సెల్ ఆఫీస్ ప్రారంభోత్సవం. సింగరేణి ప్రధాన కార్యాలయం నందు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ N. బలరాం IRS ఆదేశాల మేరకు మంగళవారం నాడు సింగరేణి సంస్థ నందు పనిచేసే SC అండ్ ST ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు లైసెన్స్ సెల్ ఆఫీస్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర SC అండ్ ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, విశిష్ట అతిథిగా డైరెక్టర్ శ్రీ G. వెంకటేశ్వరరెడ్డి హాజరై శిలాఫలకాన్ని ఆవిష్కరించి లైసెన్స్ సెల్ ఆఫీస్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర SC అండ్ ST కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ బోధించు, సమీకరించు, పోరాడు. ఆ సమస్యల మీద మనం అందరూ అంబేద్కర్ వారసులుగా ఆయన చేసినటువంటి బాటలో మనం నడుస్తూ మన సమస్యలు మనం పరిష్కారం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ప్రశ్నించమో, ఎప్పుడైతే మనం ప్రశ్నించినప్పుడు ఏమైందంటే మనం ఎదుటి బానిస చూసే అవకాశం ఉంటుంది. ప్రశ్నించినప్పుడే ఒక అధికారి జీవీ రెడ్డి గారు అన్నారు, మా సమస్య ఇది ఉన్నది అని మనం అడిగినప్పుడే స్పందిస్తాడు, సహకరిస్తాడు. మనం అడగకపోతే వాళ్ళే అడుగుతారు, మనకేం పోయిందని. కన్న తల్లి అడగని అన్నం పెట్టేది కనుక ఆ రకంగా మనం అంతా కూడా ప్రశ్నించాలి, సమస్యల కోసం పోరాటం చేయాలి. ప్రజాస్వామ్యయుతంగా గౌరవ మర్యాదలతోని మన యూనియన్ ఎప్పుడు కూడా 3 పూలు 6 కాయలు రక్షించాలి. మరి కమిషన్ చైర్మన్ అయిన తర్వాత మరి మొట్టమొదటిసారిగా కొత్తగూడెం వచ్చి ఇటువంటి సువర్ణ అవకాశం నాకు వచ్చినందుకు నేను నా జన్మ ధన్యమైందని నేను భావిస్తా ఉన్నాను. SC సమస్యలలో లైజనింగ్ ఆఫీస్ ఎవరు ఓపెన్ చేశారంటే బక్కి వెంకటే SC ST కమిషన్ చైర్మన్ అని చెప్పి ఉంటుంది. మా సభ్యులు లక్ష్మీనారాయణ గారి పేరు ఉంటుంది, ప్రవీణ్ గారి పేరు ఉంటుంది, రాంబాబు నాయక్ గారి పేరు ఉంటుంది, మా జీవిరెడ్డి గారు ఉన్నారు, మా కవిత నాయుడు గారు ఉన్నారు, మా బలరాం నాయక్ గారు ఉన్నారు. మానవ సేవయే మాధవ సేవ, సమాజమే దేవాలయం. స్వామి వివేకానంద ఒక మాట చెప్పిండు, నీ కోసం నువ్వు జీవిస్తే నీలో నిలిచిపోతావు, చివరకు జనంలో మిగిలిపోతావు, జనం మనిషివైతే అన్న. అంటే మనం ఎప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉండాలి. ఈ సెల్ను చాలా మీ చిరకాల వంచన ఈరోజు నెరవేరడం జరిగింది. నెరవేరంలో మీ అందరి యొక్క కృషి ఎంతో ఉంది. సో ఈ సెల్ను మనం ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుంటే SC ఎంప్లాయీస్కు ఎటువంటి గ్రీవెన్సెస్ లేకుండా ఉండడానికి ఒక మంచి ఆఫీసర్ని ఇక్కడ మేము లైసెన్స్ సెల్ ఇన్ఛార్జ్గా పెట్టాము. ఈ యొక్క సెల్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎంప్లాయీస్ యొక్క గ్రీవెన్సెస్ని ఇక్కడ ఇస్తే వారు ఆ గ్రీవెన్సెస్ యొక్క ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని యొక్క పరిశీలించి వాటికి సంబంధించిన వివరాలని నోట్ చేసి కన్సర్న్ సెల్ పంపించి వాటికి సంధానకర్తగా వివరించే బాధ్యత ఇక్కడ నుంచి జరుగుతుంది. సో ఇకపైన ఎటువంటి సమస్యలను మనము ఆదిలోనే పరిష్కరించుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం అందరము ఒక సింగరేణి ఒక కుటుంబంగా కొనసాగడానికి మనం ముందుకు వెళ్ళడానికి ఈ సెల్ ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. ఈ సందర్భంగా వచ్చిన SC అందరికీ నా సింగరేణి తరఫున 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా విశేషాలు నిరంతరాయంగా చూస్తూనే ఉండండి మీ RTV 9 ఛానల్లో.